చేసే పనులు మంచిగా ఉంటే పేరు గొప్పగా మారుతుంది. మరి గొప్పగా మారిన పేరును తర్వాతి కాలంలో కూడా కొనసాగించాలంటే ఖచ్చితంగా జీవితాంతం మంచి పనులు చేయాల్సిందే. మధ్యలో ఏమాత్రం చెడు జోలికి వెళ్లారంటే చాలు, ఇక ఉన్న పేరు మొత్తం పోతుంది. అయితే చెడు జోలికి వెళ్లకుండా, అటు మంచి పనుల జోలికి వెళ్లకుండా ఉన్న చోటే స్థిమితంగా ఉంటే అప్పటి వరకు ఉన్న పేరును అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఇటువంటి పరిస్థితి ఒక టాప్ డైరెక్టర్ కి వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో సుకుమార్ది ఓ ప్రత్యేక శైలి. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే దర్శకుడిగా సుకుమార్ కి మంచి పేరుంది. గతంలో సుకుమార్ తెరకెక్కించిన సినిమాలు కేవలం సుకుమార్ బ్రాండ్ తో మాత్రమే హిట్ ని సాధించగలిగాయి. అయితే ఈ మధ్య కాలంలో సుకుమార్ చిత్రాలు ఘోరంగా ఫ్లాప్ ని చూస్తున్నాయి. నేను కొడినే, అలాగే తాజాగా నాన్నకు ప్రేమతో సినిమాలు ప్రేక్షకులను మెప్పించేందుకు తెగ తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్ మార్క్ అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ మూవీపై నెగిటివ్ ఫీడ్ అందుకుంది. అయితే సుకుమార్ గతంలో అందించిన హిట్స్ కారణంగా ఇంకా సుకుమార్ పై మంచి బ్రాండ్ కొనసాగుతుంది. ఇక సుకుమార్ వరుస చిత్రాలు ఇలా బాక్సాఫీస్ వద్ద పతనం కావడంతో సుకుమార్ నెక్స్ట్ మూవీ హీరో ఇందుకు ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ సుకుమార్ ఓ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ మూవీకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ బాధ్యతలను తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో పూర్తి కథని దేవిశ్రీ విన్న తరువాతనే సెట్స్ మీదకు వెళ్లాలని అన్నాడట. దీంతో సుకుమార్ ఒకంత షాక్ అయినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. సో నేను అడిగాను తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన నా ఫాదర్ బ్రదర్ ఆయన, నా